ఈ క్రిస్మస్‌కి కొత్తగా ఎవరైనా ప్లమ్ కేక్ ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఫెయిల్ అవ్వకుండా, ఎక్కువ టైం పట్టకుండా, చాలా క్విక్ అండ్ ఫాస్ట్‌గా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసే పని లేకుండా, ఆల్కహాల్ వేయకుండా, పెరుగు, గుడ్డు వాడకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ ప్లమ్ కేక్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. అయితే మీరు రెగ్యులర్‌గా మెజరింగ్ కప్స్ వాడి చేయాలా అనే డౌట్ లేకుండా, నార్మల్ కప్‌తో కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ ప్లమ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లమ్ కేక్‌ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వాల్‌నట్స్, అలాగే బ్లాక్ కిస్మిస్, ఆరెంజ్ కిస్మిస్, అలాగే టూటీ ఫ్రూటీ. ఇక్కడ నేను గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ 2 తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే కాజు. కొద్దిగా చెర్రీస్‌ని కూడా యూజ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాదం ఇన్ని తీసుకోవాలి, కాజు ఇన్ని తీసుకోవాలనే రూల్ ఏం లేదు. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్‌ని మనము మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని తీసుకొని ఇలా నీట్‌గా మిక్స్ చేసుకొని ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కేక్ అంతా కూడా ఇదే కప్పుతో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇదే కప్పుతోనే నేను ఒక 1½ కప్ వరకు డ్రై ఫ్రూట్స్‌ని తీసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకున్న కప్పుకి 1½ కప్పు కన్నా కాస్త తక్కువగా అనిపించాయనుకోండి, ఎగ్జాక్ట్‌గా 1½ కప్పు వచ్చే వరకు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా పర్లేదు. ఎగ్జాక్ట్‌గా 1½ కప్పు వచ్చే వరకు యాడ్ చేసుకోండి. ఇవి ఎక్కువ, ఇవి తక్కువ అనేది లేదు. మీ దగ్గర ఉన్నవి తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 1½ కప్పు వరకు ఎగ్జాక్ట్‌గా మెజర్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక పక్కనే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మనము ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తామో అదే కప్పుతో 1 కప్పు పంచదారలో సగం కప్పు పంచదారను యాడ్ చేసి మిగిలిన సగం పంచదారను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఈ పంచదార మొత్తాన్ని కూడా ప్యాన్‌కి కాస్త పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. పంచదార వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి పంచదార పూర్తిగా కరిగి క్యారమెల్ అయ్యేంత వరకు మిక్స్ చేయకుండా అలా వదిలేయండి స్టవ్ మీద. ఈలోపు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే డ్రై ఫ్రూట్స్‌ని పంచదార మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వాటర్‌ని హీట్ చేసుకోండి. పంచదార ఇలా పూర్తిగా కరిగి క్యారమెల్ అయిన తర్వాత కాస్త పలుకులుగా ఉంటుంది. ఇప్పుడు గరిట తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే ఉన్న కాస్త పలుకులు కూడా పూర్తిగా కరిగిపోతుంది. పంచదార పలుకులేమీ లేకుండా ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత హీట్ చేసుకున్న 3/4 కప్పు వాటర్‌ని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. లేదంటే అంత చిట్లిపోతుంది. సో దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఈ క్యారమెల్ మళ్ళీ ఈ వాటర్‌లో అంతా మిక్స్ అయ్యేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. క్యారమెల్‌లో వాటర్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. వాటర్ అనేవి చిట్లి ఫేస్ మీద పడుతూ ఉంటుంది. చూసారు కదా, క్యారమెల్ అనేది గరిటెకి అంతా బాగా స్టిక్ అయిపోయింది కదా. ఇలా క్యారమెల్ పూర్తిగా కరిగి వాటర్‌లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో 1/4 కప్పు వరకు కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ 2 మిక్స్ చేసి 1/4 కప్పు క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే మనం ముందుగా పక్కనుంచిన 1/2 కప్ పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం మెజర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి పంచదార పూర్తిగా కరిగే వరకు ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఇందులోనే ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి కాస్త సాఫ్ట్‌గా అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ ఇలా సాఫ్ట్‌గా అయ్యి పంచదార ఇలా పూర్తిగా పలుకులేమీ లేకుండా ఇలా నీట్‌గా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. కొద్దిగా కూడా గోరువెచ్చగా కూడా ఉండకూడదు. పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోపు మనము డ్రై ఇంగ్రీడియంట్స్‌ని మెజర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పైన కొద్దిగా జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండి, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, దాల్చిన చెక్క, లవంగాల పొడి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ కన్నా కూడా కాస్త తక్కువగా ఉప్పు, అలాగే ఒక 10 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్. మనము ఇందులో ఎగ్, పెరుగు వాడట్లేదు కాబట్టి దానికి రీప్లేస్మెంట్‌గా మిల్క్ పౌడర్, అలాగే ఒక 1 టీ స్పూన్ కోకో పౌడర్. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ శొంఠి పొడి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. ఉండలేమీ లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా జల్లించుకోవాలి. ఈ కేక్‌లో నేను ఎక్కడా కూడా ఎసెన్స్ అనేది వాడట్లేదు. దానికి రీప్లేస్మెంట్‌గా ఇక్కడ ఇందులో కొద్దిగా ఆరెంజ్ పీల్‌ని సన్నగా తురిమేసుకొని యాడ్ చేసుకోవాలి.
ఈ క్వాంటిటీ కొద్దిగా ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒక విస్కర్ తీసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన డ్రై ఫ్రూట్స్ క్యారమెల్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారమెల్‌ని అలాగే డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేస్తున్నాను. మన బ్యాటర్ థిక్‌నెస్‌ని బట్టి పాలనేవి కొద్దిగా ఎక్కువ పట్టొచ్చు లేదా కొద్దిగా తక్కువ పట్టొచ్చు. సో హాఫ్ కప్ యాడ్ చేసి ముందు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మనకి బ్యాటర్ కాస్త గట్టిగా అనిపించింది అనుకోండి, అప్పుడు కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి. లేదు మీ కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చింది అంటే ఆ పాలను అలాగే పక్కనుంచేయండి. చూడండి నాకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. నేను ఇక్కడ కొద్దిగా పాలను యాడ్ చేశాను. బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నాకు టోటల్‌గా 3/4 కప్పు పాలైతే కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్‌ని బేక్ చేయడం కోసం ఒక మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అయితే మీ అందరికీ తెలుసు కదా మౌల్డ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. నేను ఇక్కడ మౌల్డ్‌కి బటర్ పేపర్ అప్లై చేశాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదాతో డస్టింగ్ చేయండి. అలా ప్రిపేర్ చేసుకున్న ఆ మౌల్డ్‌లోకి ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసి చక్కగా 1కి 2 సార్లు నీట్‌గా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ పోయి కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. పైన కొద్దిగా నచ్చితే డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేయండి. ఇక్కడ నేను కేక్ బేక్ చేయడం కోసం వెడల్పాటి మందపాటి బౌల్‌లో స్టాండ్ పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేశాను. ఇలా హీట్ చేసుకున్న తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్‌ని ఇందులో పెట్టేసి ప్లేట్‌తో క్లోజ్ చేసి ఎయిర్ గ్యాప్ అనేది లేకుండా నీట్‌గా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసి పైన కాస్త బరువును పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో 20 నిమిషాల పాటు కేక్‌ని బేక్ చేయండి. 35 మినిట్స్ తర్వాత కేక్ ఎలా బేక్ అయిందో చెక్ చేద్దాం. ఒక టూత్ పిక్‌ని కేక్‌లో గుచ్చి పైకి తీసినట్లయితే టూత్ పిక్ ఏమీ అంటుకోకుండా ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకోండి, కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయినట్లు. ఇప్పుడు కేక్‌ని తీసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసి అప్లై చేసిన బటర్ పేపర్‌ని కూడా రిమూవ్ చేసి మీకు నచ్చిన షేప్‌లో, నచ్చిన సైజులో కట్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే తెలుస్తుంది కదా మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో అనేది. చూడండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్‌తో వచ్చిందో మన కేక్. ఈ క్రిస్మస్‌కి ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నా 100% పర్ఫెక్ట్‌గా వచ్చే రెసిపీ. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ క్రిస్మస్‌కి మీరు ట్రై చేయండి. అలాగే క్రిస్మస్ అనే కాదు, ఇందులో అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కేక్ అడిగినప్పుడు బయటికి తీసుకువెళ్ళే పని లేకుండా ఇంట్లోనే పిల్లల కోసం కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. పైగా ఈ రెసిపీ చేయడానికి నేను ఎక్కడ కూడా ఆల్కహాల్ యూజ్ చేయలేదు. అలాగే పెరుగు, గుడ్డు కూడా వాడలేదు. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ గురించి అయితే టెన్షనే అవసరం లేదు. యమ్మీగా, టేస్టీగా భలే ఉంది. ఇక సాఫ్ట్ గురించి అయితే మీకు చెప్పక్కరలేదు. మీకు కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు మన కిచెన్‌లో ప్రిపేర్ చేసిన సాఫ్ట్ అండ్ టేస్టీ ప్లమ్ కేక్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.